ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ హెచ్ఆర్డీ మంత్రి గంటా శ్రీనివాస్ గారు. వ్యాపారవేత్తగా మంత్రిగా ఆర్థికంగానే బాగానే స్థిరపడ్డారు, కానీ మీరెందుకు అమరావతిలో ల్యాండ్స్ కొనలేదు? ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు ఆల్రెడీ మంత్రుల పేర్లు లేకపోతే నాయకుల పేర్లు ఎలా రాస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ అమరావతిలో ల్యాండ్స్ కొనాలా లేకపోతే ఇంకోటి కొనాలనేది అది వ్యక్తిగతంగా నాకున్న దీన్ని బట్టి బిజినెస్ చేసుకున్న దాంట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి దాని వరకు ఆలోచించుకొని చేస్తాం. ఎందుకో ఫస్ట్ నుంచి కూడా నాకు అక్కడ ల్యాండ్స్ కొనాలనే ఆలోచన నాకు రాలేదు, అందుకే నేను కొనలేదు. అంటే ముందస్తుగానే మీకు సమాచారం లేదా? చంద్రబాబు నాయుడు కోటరీకి ముందుగా సమాచారం ఉండి వాళ్ళందరూ కూడా అక్కడ ల్యాండ్స్ కొని రైతుల దగ్గర నుంచి ఈరోజు కోట్ల రూపాయలు దండుకుంటున్నారు అన్నది ప్రధాన అభియోగం. మీకు సమాచారం లేదా? ఇప్పుడు ఏదైతే గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక ఒక విష ప్రచారం చేస్తూ ఉందో అందులో కొంతమంది పేర్లు రాశారు, మా నారాయణ గారి దగ్గర నుంచి కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ పేర్లు. అయితే ఒక విషయం మాత్రం మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అమరావతి ప్రాంతంలో భూములు కొంది ఆ సాక్షి పేపర్లో రాసిన ఆ 20 మందో 15 మందో కాదు, కొన్ని వందల మంది, వేల మంది చిన్న చిన్న ఉద్యోగస్తుల దగ్గర నుంచి చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి ఎంతోమంది అక్కడ పొలాలు కొనుక్కున్నారు. వాళ్ళందరూ కొనుక్కుంది ఈ సమాచారం సమాచారం లాగా కాదు. ఇది మూలన కూర్చున్న ముసలమ్మ కూడా తెలుసు క్యాపిటల్ అమరావతిలో వస్తుంది అనేది. ఇది కొత్తగా ఏదో ఒక సీక్రెట్గా పెట్టిన విషయం కాదు, అందరికీ తెలిసిన ఓపెన్ రహస్యం అది. అక్కడ ల్యాండ్స్ కొనుక్కునే ఆలోచన ఉద్యోగస్తుల దగ్గర నుంచి వ్యాపారస్తుల దగ్గర నుంచి అందరూ చేశారు, అందరూ కొనుక్కున్నారు. అంతేనా లేక సమాచారం రాలేదు లేకపోతే ఇష్యూ కాదు? అంతేనా లేక మీరు తర్వాత వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి పార్టీలోకి మీకు ముందుగా సమాచారం లేక నేను క్వార్టర్లో లేక ముందుగా సమాచారం తెలుసుకోలేక? ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ అవాస్తవాలు. క్వార్టరీలు లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వంలో అటువంటి లేవు. మాదంతా ట్రాన్స్పరెంట్గా ఉండే గవర్నమెంట్ ఇది. నేను క్యాబినెట్లో కీలకమైన వ్యక్తిగా ఉన్నాను కాబట్టి ఇక్కడ క్వార్టరీ కొంతమందికి సమాచారం తెలుస్తుంది, అటువంటిది ఏది లేదు. ఏది తీసుకున్నా కలెక్టివ్ డిసిషన్ అందరికీ తెలిసే నిర్ణయాలు ఉంటాయి తప్ప రహస్య నిర్ణయాలు దీంట్లో ఏమీ లేవు. అంతేనా లేక ఆల్రెడీ మీరు మీ సన్నిహితుల దగ్గర ఒక కామెంట్ చేశారు, మా బావ నారాయణ ఆల్రెడీ కొన్నారు కదా నాకెందుకు అని చెప్పి, అవునా? నేను అయితే ఎప్పుడు అసలు ఆయన ల్యాండ్స్ కొన్న విషయం నాకు తెలియదు. అటువంటిప్పుడు నేను ఎలా కామెంట్ చేయగలుగుతాను మా బావ కొన్నాడు నాకు అవసరం లేదని చెప్పని? నేను నిన్న సాక్షి పేపర్లో చూసి జోక్గా అన్నాను, ఏంటి 2 ఎకరాలు కొన్నారంటే దాంట్లో నాకు ఎంత వాటా వస్తుందని సరదాగా అడుగుతా ఉన్నాను నేను కూడా. అంతే తప్ప నేను ఎప్పుడు ఆయన ల్యాండ్స్ కొన్న విషయం నా దృష్టికి రాలేదు, నేను ఎప్పుడు అటువంటి కామెంట్లు చేయలేదు. సో మీ బావ దగ్గర నుంచి కొంత వాటా తీసుకునేటువంటి ఆలోచనలో ఉన్నారు మీరు కూడా? ల్యాండ్స్ నిజంగా ఆయన దగ్గర ఉంటే అడుగుదాం, కొంత డెఫినెట్గా అడుగుదాం. వాస్తవంగా కొన్ని ఆల్రెడీ సిఆర్డీ వెబ్సైట్లోనే దొరికినటువంటి రికార్డ్స్ ప్రకారం నారాయణ గారి కాలేజీలో పనిచేసేటువంటి వ్యక్తుల పేర్ల మీద భూములు కొన్నమాట నిజం కదా? ఇప్పుడు ఒక పత్రిక కావాలని పనుగట్టుకొని అది కూడా ఎందుకు రాస్తుంది, ఈ టైమింగ్ కూడా చూడవలసిన అవసరం ఉంది. మీరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక అభద్రతాభావం ఆయనలో మొదలైంది. ఎప్పుడైతే గవర్నర్ను కలిసి ఇట్లా చిటికేసి గంటలో ప్రభుత్వాన్ని కూల్చేస్తానన్నాడో ఆ రోజు నుంచి ఎమ్మెల్యేల వలసలు పరంపర స్టార్ట్ అయింది. భూమా నాగిరెడ్డి గారు ఆదినారెడ్డితో స్టార్ట్ చేస్తే నిన్న శ్రీకాకుళం రమణ గారితో కలిపితే ఇప్పటికి 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ అభద్రతా భావాన్ని ప్రారంభించింది, అభద్రతా భావాన్ని సృష్టించింది. అటువంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలని ట్రై చేసింది తెలుగుదేశం పార్టీ కదా? ఇక్కడ అసలు తెలుగుదేశం ప్రభుత్వం చేయాలనుకుంటే అసలు 2 రోజులు ఎందుకు కాగాలి? 21 months ఎందుకు కాగాలి? ద డే ఇట్ సెల్ఫ్ ఇక్కడ స్టార్ట్ ఇట్. ఎందుకు ఆ అభద్రతాభావం వల్ల వచ్చిందంటే ఎప్పుడైతే ఒక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించాలని కష్టాలు పడుతూ రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతూ స్టేట్కి ఒక బ్రాండ్ తెస్తూ ఇమేజ్ తెస్తూ ఆయన కష్టపడుతూ అభివృద్ధి చేస్తూ ఉంటే ఈరోజు గవర్నమెంట్ కూల్చేస్తాను నేను లేకపోతే ఇంకోటి చేస్తానని చెప్పి ఒక జగన్మోహన్ రెడ్డి వైఖరి తెలిసిన తర్వాత ఎమ్మెల్యేలో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చింది. ఒక్కొక్క ఎమ్మెల్యేని కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మీరు కొంటున్నారు అన్నది మీ మీద అభియోగం, అవునా కాదా? అయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు 18 మంది ఎమ్మెల్యేలు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన అదేవిధంగా కొన్ని ఎమ్మెల్యేలు తెచ్చుకున్నాడు. కానీ వాళ్ళందరూ కూడా మళ్ళీ ఉప ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు రాజీనామాలు చేయించి మళ్ళీ తిరిగి వాళ్ళందరూ కూడా శాసనసభలో వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలుగా లోపలికి వచ్చారు. మీరు ఆ ప్రయత్నం ఎందుకు చేయడం? ఎమ్మెల్యేలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కొన్ని ఎమ్మెల్యేలు తెచ్చుకున్నాడా ఫస్ట్ పాయింట్. ఈరోజు ఆయన మా మీద ఆరోపణ చేయడానికి ఇంతకీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం విషయం పక్కన పెడితే ఈరోజు ప్రభుత్వమే సమాధానం చెప్పుకోవాల్సిన స్థితిలో పడిపోలేదా? భూములకి సంబంధించిన వ్యవహారాలు ఏమీ లేదు. ఇది కేవలం ఒక పత్రిక చేస్తున్న విష ప్రచారం. దీంట్లో వాస్తవాలు ఏంటో అవాస్తవాలు ఏంటో ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత స్పష్టంగా అన్ని విషయాలు తెలిసినప్పుడు నారాయణ గారు భూములు కొనలేదని కానీ, లేక మురళీమోహన్ గారు భూములు కొనలేదని కానీ, లేక లోకేష్ భూములు కొనలేదని కానీ, మరి కొంతమంది నాయకులు భూములు కొనలేదన్న విషయాన్ని స్పష్టం చేయడానికి ఎందుకు విచారణకు ప్రభుత్వం సిద్ధం కావటం లేదు? అంటే మీరు ఒక పసలేని ఆరోపణలు చేస్తామంటే ప్రధానికి విచారించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏదైనా ఒక దాంట్లో జెన్యూనిటీ కానీ ఒక దాని సారాంశం కానీ ఏదైనా జెన్యూన్గా ఉంటే డెఫినెట్గా ఎంక్వైరీ చేయొచ్చు, దాంట్లో వాస్తవాలు బయట తీయచ్చు. ఈరోజు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే తీసుకుందాం, లోకేష్ మీద వచ్చిన ఆరోపణ తీసుకుందాం. హాయ్ల్యాండ్ని లోకేష్ కైవసం చేసుకున్నాడని చెప్పి రాశారు. అసలు అది ఏ విధంగా సాధ్యం? ఫస్ట్ ఈరోజు అది ఒక అగ్రిగోల్డ్ కేసు మొత్తం అంతా సిఐడిలో ఉంటే
ఈ విధంగా ఉంటే దాన్ని హాయిలాండ్ కైవసం చేసుకోవడం సాధ్యమా? అంటే మీరు ఏంటంటే ఈరోజు అట రాష్ట్ర అభివృద్ధి అవసరం లేదు, ఆ స్టేటు కావాల్సిన బ్రాండ్ ఇమేజ్ అవసరం లేదు, కేవలం వాళ్ళు ఎమ్మెల్యేలు పోతున్న బయటకు వెళ్ళే దీన్ని మభ్యపెట్టడానికి కోసం, దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఒక అంశంగా ఈరోజు రాజధాని భూములు ఎంచుకున్నారు. మీరు దానికోసం మీరు రాస్తా ఉన్నారు. అధికారికంగా సిఆర్డీఏ వెబ్సైట్ నుంచి లేక రెవెన్యూ శాఖ అధికారుల వెబ్సైట్ నుంచి తీసినటువంటి డాక్యుమెంట్స్ ఆధారంగానే ఈ కథనాలు రాశాము అన్నది ఆ పత్రిక కానీ లేక వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ నేను చెప్పేది ఇప్పుడు మీరు ఇది నిజం కాదా? దాంట్లో 100% నిజం కాదు. ఇది నారాయణ గారు మీ బంధువులే, స్వయంగా మీ బావ, మీ వియంకుడు. ఆయన అత్యంత సన్నిహితురాలైనటువంటి ప్రమీల గారి పేరు మీద భూములు కొన్నమాట నిజమా అబద్ధమా? ఇప్పుడు ఈరోజు నారాయణ సంస్థలో ఎన్ని వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళలో ఎవరి పేరున భూములు ఉన్నాయి, ఎవరెవరు కొన్నారు ఏంటనేది వివరణ వాళ్ళు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిజంగానే వాళ్ళ పేరున భూములు ఒక ఉద్యోగస్తురాలు కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమి ఈరోజు అమరావతిలో ఎంత ల్యాండ్ రేట్ ఎంత ఉందో మంత్రిగా మీకే ఎక్కువ బాగా తెలుసు. అన్ని కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఒక సాధారణ ఉద్యోగస్తురాలు కొనగలుగుతుందా? అంటే ఇప్పుడు నేను చెప్పేది నారాయణ గారి యొక్క ఆఫీసులో పనిచేసే వాళ్ళ రిలేటివ్సా లేకపోతే ఇంకొకరా మీరు ఏదైతే రాస్తా ఉన్నారో దాంట్లో వాస్తవాలను వెరిఫై చేయాలి. ఖచ్చితంగా వాళ్ళు ఆ విధంగా కొనింటే దానికి సోర్స్ కూడా చూపించుకోవాలి. కాబట్టి దానికి డిపార్ట్మెంట్స్ వస్తాయి. అంతే తప్ప మీరు ప్రధానికి ఈరోజు నారాయణ 3,129 ఎకరాలు భూమి అన్నారు. అంటే ఒక 10 ఎకరాలు 15 ఎకరాలు అంటే ఎవరైనా నమ్మేదానికి కూడా ఆస్కారం ఉండేది. అలా కాకుండా మొత్తం రాజధానిలో ఉన్న దీంట్లో 3,129 ఎకరాలు నారాయణ తీసుకున్నారంటే దాన్ని ఏ విధంగా ప్రజలు నమ్ముతారు? ఫస్ట్ పాయింట్. డిఫరెంట్ బినామీల పేరు మీద నారాయణ గారే కొన్నారు అన్నది ఈరోజు వస్తున్నటువంటి అభియోగం. ఒకటండి, నారాయణ గారు మీకు బాగా సన్నిహితులు కదా, మీతో డిస్కస్ చేసే కార్యక్రమాలు చేస్తారా? దీంట్లో సన్నిహితత్వం కంటే కూడా ముందు వాస్తవాలు ఏంటో ఇంపార్టెంట్ అందరికీ. నారాయణ గారా, సుజన గారా, లోకేష్ గారా, లేకపోతే ఇంకొక ఎక్సా వైఆ జెడ్ అనేది దీంట్లో ఒకటి మాత్రం నేను స్పష్టంగా చెప్పేదంటే ఈ ప్రభుత్వానికి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారికి ఎవ్వరు కూడా చుట్టాలు కాదు. చట్టం ముందు అందరూ సమానులే. ఎవరన్నా చట్టానికి వ్యతిరేకంగా, ఎవరన్నా దీనికి రూల్స్కి వ్యతిరేకంగా లేదా నిబంధనలకు వ్యతిరేకంగా భూములు తీసుకున్నా ఖచ్చితంగా ఎవరన్నా వ్యతిరేకంగా చట్టానికి వ్యతిరేకంగా దాంట్లో ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యింటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు తప్ప ఒక సాక్షి పత్రిక రాసింది కాబట్టి దానికి విచారణకు ఆదేశించే ప్రసక్తే లేదు. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాల వేదికగా ఈ అంశాల మీద నిలదీస్తూ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీద ప్రతిపక్ష పార్టీ ఈరోజు అవిశ్వాస తీర్మానం పెడుతుంది. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఏమవుతుంది అవిశ్వాస తీర్మానం పెడితే? గతంలో కూడా చాలాసార్లు వాళ్ళు ప్రయత్నం చేశారు. ఏమైంది? ఇప్పుడు ఈరోజు స్పష్టంగా మన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వంలో ఉన్న పార్టీకి ప్రజలకు మ్యాండేట్ ఇచ్చారు. ఈ విడిపోయిన రాష్ట్రాన్ని మీరైతే డెవలప్ చేయగలరు, మీరైతే చక్కగా అడ్మినిస్ట్రేట్ చేయగలరు అని చెప్పని. ఈరోజు ఆయన నెంబర్ గేమ్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేకపోవచ్చేమో, కానీ ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని శాసనసభ వేదికగా చూపించడానికి ఆస్కారం ఉంది. అసలు ప్రభుత్వం తప్పులు చేసే ప్రసక్తి లేదు. ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇవ్వరు. కానీ ఏడాదిన్నర 2 ఏళ్ల కాలంలో 3 సార్లు శంకుస్థాపనలు చేయడం తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏంటి అన్నది విపక్షాల ప్రశ్న. ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు 4 నెలల్లో మీకు బిల్డింగ్ రెడీ కాబోతుంది, 6 లక్షల స్క్వేర్ ఫీట్. నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్ అక్కడ పెట్టబోతున్నాం అమరావతిలో. ఇవన్నీ డెవలప్మెంట్సే. పట్టిసీమ కంప్లీట్ చేసుకున్నాం. అమరావతి నిర్మాణం గురించి నేను అడుగుతున్నాను. అమరావతి నిర్మాణం డెఫినెట్గా బొడ్డురాయి శంకుస్థాపన అనేటువంటి కార్యక్రమం, బొడ్డురాయి పూజని ఒకరోజు, ప్రధాని మోదీ చేత ఒకసారి, మళ్ళీ ఇప్పుడు తాత్కాలిక రాజధానికి మరోసారి, ఇట్లా 3 సార్లు శంకుస్థాపనలు మాత్రమే ఇప్పుడు జరిగాయి అన్నది చంద్రబాబు కదా. దీంట్లో ఇదే చెప్పేది ఎలా ఉందంటే వాస్తవాలను జీర్ణించుకోలేకపోతున్నారు ప్రతిపక్ష పార్టీ. ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో ఆయన అన్ని అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఒక గుడ్డ కాల్చి మొఖాన్ని వేస్తే మేము తుడుచుకోవాలి, ఆ విధంగా చేస్తున్నాడు తప్ప ఈరోజు స్టేట్ ఉన్న కండిషన్ ఏంటి, ఏ విధంగా ఒక రెస్పాన్సిబుల్ ప్రతిపక్ష పార్టీకి ఉండాలన్న కనీస అవగాహన లేని వ్యక్తి ఈరోజు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు. అందుకే ఈరోజు ఎమ్మెల్యే వల్ల స్టార్ట్ అవుతోంది. భవిష్యత్తులో ఆ ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఆయనకు ఉండదేమో ఒక అనుమానం కూడా ఈరోజు స్టార్ట్ అయ్యింది ప్రజల్లో. ఇక రాష్ట్రంలో మరొక అతి ముఖ్యమైనటువంటి సమస్య కాపుల రిజర్వేషన్కి సంబంధించిన వ్యవహారం. ముద్రగడ్డ గారు ఇప్పటికీ 10వ తేదీ డెడ్లైన్ పెట్టి 11 నుంచి దీక్ష మొదలు పెట్టబోతున్నారు. ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, దట్టు దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న ఇష్యూ. ఇప్పటికిప్పుడు ఓవర్ నైట్ దీనికి ఒక పరిష్కారం కోసం డిమాండ్ చేసో లేకపోతే ఉద్యమం చేస్తే అయ్యే ఇష్యూ కాదు అది. గతంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎలక్షన్ సమయంలో మేనిఫెస్టోలో పెట్టి హామీలు ఇచ్చారు. ఎవరు కూడా దాని మీద దృష్టి పెట్టలేదు. మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ మన 2014 ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీల అమల్లో భాగంగా ఒక్కొక్క అంశాన్ని చేసుకుంటూ వస్తూ ఉంది. మీరు ఒకసారి చూస్తే కాపులకి డిప్యూటీ చీఫ్ ఇస్తామని చెప్పారు. క్యాబినెట్లో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాపులకు ఇచ్చారు. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పాం. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి చలమశెట్టి రామాంజన్ ఏర్పాటు చేసాం. అలాగే కాపు కమిషన్ వేస్తామని చెప్పాం, బీసీ కమిషన్. దానికి మంజునాథ్ కమిషన్ ఇస్తాం. దానికి లోన్స్ ఇస్తామని చెప్పి అమౌంట్ చెప్పాం. ఆ విధంగా లోన్స్ తీసుకు కాపు కార్పొరేషన్ పేరు మీద ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కానీ ప్రభుత్వం ఇక్కడ కూడా కాపుల్ని మోసం చేసింది అన్నది ముద్రగడ్డ గారి ప్రధాన అభియోగం. కేవలం ఒక 40,000 రూపాయలు మాత్రమే వచ్చేలా
ఇది ఈరోజు చట్టాలు లేకపోతే ఆ రకమైనటువంటి జీవోలు ప్రభుత్వం తయారు చేసిందన్నది మరొక కీలకమైనటువంటి అభియోగం కదా. అంటే నేను ఆయన రాసిన లేఖ చూశాను మొన్న, ముఖ్యమంత్రి గారికి లేఖ సీఎం గారు క్యాబినెట్లో చూపించారు. ఎంత సభ్యత లేకుండా దాంట్లో భాష కానీ ఆ లేఖలో ఉన్న కంటెంట్ కానీ ఉందంటే, ఒక బాధ్యత గల మనిషి ఎవరు ఆ విధంగా లేఖ రాయారు. ఫస్ట్ ఏదైనా ఒక ఆరోపణ చేసినప్పుడు దానికి కనీసం మినిమం బేస్ ఉండాలి. ఆయన చేసిన ప్రతి ఆరోపణ ఆయనకు కూడా ఏదో ఒక రాజకీయ కోణం కనిపిస్తుంది తప్ప కాపులకు న్యాయం చేయాలని ఆలోచన కనిపించట్లా. ముద్రగడ మీద అభియోగాలు చేసి ముద్రగడ గారిని ఒక విలన్లా చూపించే ప్రయత్నం ఎందుకు ఈరోజు అధికార పార్టీ చేస్తుంది అంటే, ఇప్పుడు ఇక్కడ ఏ ఒక్క వ్యక్తిని విలన్గా చేయాలనో చూపించాలనో ఆలోచన మాకు లేదు. ఈరోజు ప్రభుత్వం కమిట్మెంట్ ఏంటి, ఏ విధంగా చేస్తూ ఉంది. ముద్రగడ పద్మనాభం కంటే ఈరోజు మాకు కూడా బాధ్యత ఉంది. కాపులకు న్యాయం చేయాలనే దాంట్లో మాకు కూడా రోల్ ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది. మేము కూడా అదే సామాజిక గురించి వచ్చాం. మేము కూడా డెఫినెట్గా దాన్ని ఎలా త్వరగా చేయాలి, ఎలా వాళ్ళకి న్యాయం చేయాలనే దాంట్లో మేము కూడా ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉంటాం. కాపుల్ని ముద్రగడని విడదీసేటువంటి ప్రయత్నం ఒక రాజకీయ ఎత్తుగడ జరుగుతుంది తప్ప సమస్యల పరిష్కారం కోసం మీరు అడుగులు వేయటం లేదు. అసలు ఇక్కడ అవసరం ఏంటి? ఆయన ప్రధానమైనటువంటి అసలు ముద్రగడ్ని కాపుల నుంచి విడుదలాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి పార్టీకి ఏంటి? ఈరోజు కాపులు 10% తెలుగుదేశం ప్రభుత్వం వైపు ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి ఓట్లేశారు. మన ఈస్ట్ వెస్ట్ గోదావరిలో సీట్లు వచ్చాయంటే బికాజ్ ఆఫ్ కాపులు అన్ని 10% డిసర్ కాబట్టి వచ్చాయి. ముద్రగడ పద్మనాభం నా జాతి నా కాపు అంటున్నారు. ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చాయి? మన 2014 ఎన్ని విడి పోటీ చేస్తే కరెక్ట్గా 9,000 ఓట్లు వచ్చాయి. కాపులు మొత్తం ఉంటే ఆయన వెనకాల కాపులు ఓట్లు వేసుకోవచ్చు కదా. సేమ్ ముద్రగడ గారు 99లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీకి పోటీ చేసి మాతో పాటు ఎంపీకి ఉన్నారు 5 సంవత్సరాల్లో. అప్పుడు ఏం చేశారు ఆయన? నేను ఒకటే అడుగుతాను, ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈయన రాజకీయ మంత్రులు వచ్చారు, ఎవరు ఈ కాపుల సమస్యను ఎందుకు ప్రస్తావించలేదు? ఈరోజు సెన్సిటివ్ ఇష్యూని ఒక ప్రణాళికాబద్ధంగా పరిష్కారం చేసుకుంటూ కాపులకు శాశ్వతంగా ప్రయోజనం కలగాలనే ప్రక్రియ ప్రారంభమయ్యి అది ఒక చివరి దశ చేరుకుంటా ఉంటే మీరు కాపులకు శాశ్వతంగా నష్టం చేసే ముద్రగడ చేస్తా ఉన్నారు. ముద్రగడ ఈసారి దీక్ష చేస్తే ఏముంది? చర్చలు కూడా ఉండవు అన్నది మీరు చెప్పినటువంటి మాట. అంటే ఖచ్చితంగా చర్చలకు కూడా మేము వెళ్ళట్లేదు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చర్చలకు మేము వెళ్ళాలనుకోలేదు. ఆయనే కొంతమంది వ్యక్తుల ద్వారా చర్చలకు పిలిపించుకుంటారు చేస్తానంటుంది ఆమరణ నిరాహార దీక్ష. ఒకవేళ దీక్ష సందర్భంలో ప్రభుత్వం చర్చలు జరపకపోతే అది ఆయన ప్రాణానికే ముప్పు తీసుకొస్తే అసలు ఇప్పుడు ఏ వ్యక్తి ప్రాణాలకు ముప్పు రావాల్సిన అవసరం ఈరోజు లేదు. అలాంటి పరిస్థితి రాకూడదని మేము కూడా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా హాస్పిటల్లో వారికి ఒక అటు ప్రమాదం వస్తే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఎందుకు అటువంటి అలౌ చేస్తారు? ఈ వ్యక్తి బలవంతంగా ప్రాణాలు తీసుకునే హక్కు ఎవరికి లేదు. ఈరోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తూ ఉంది. ఏదైతే 10వ తేదీ ఆయన ఒక డెడ్లైన్ పెట్టారు. ఈలోగా ప్రభుత్వం ఇచ్చినటువంటి కమిట్మెంట్స్కి సంబంధించిన స్పష్టమైనటువంటి జీవోలు ప్రభుత్వ స్పష్టత కావాలి అన్నది ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేదలుచుకోలేదా? ఇప్పుడు ఒకటే మురళి గారు, ముద్రగడ పద్మనాభం గురించో లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించో లేకపోతే ఇంకోరి గురించో ఈ ప్రభుత్వం కాపుల కోసం చేయట్లేదు. ఇవన్నీ వీళ్ళు స్టార్ట్ చేయకముందే ఈ కాపులకు సంబంధించి వాళ్ళకి శాశ్వతంగా ప్రయోజనం ఏ విధంగా కలగాలనే ఉద్దేశంతో అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ ఉంది. ఈరోజు కూడా మళ్ళీ చెబుతున్నాం, కాపులకు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో 100% చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అది ఖచ్చితంగా చేస్తాం. కాపు ఎంపీలు కాపు నాయకులు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఈరోజు అడకత్తరలో పొగచకలు అయిపోయారు. అటు ఇటు కాకుండా మధ్యలో ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి ఒక చర్చ. ఏముంది అసలు అడకత్తర ఏంటి, పొగచెక్క ఏంటి? ఎందుకు మీరు చాలా కంఫర్టబుల్గా ఉన్నాం. ఈరోజు 4 మంత్రులు ఉన్నాం, అందరూ కీలకమైన పోటీబోలో చేస్తా ఉన్నాం, చాలా కంఫర్టబుల్గా ఉంది. అడకత్తర ఏంటి, పొగచెక్క ఏంటి? ఈరోజు ముద్రగడ తిరితే ఆ సామాజిక వర్గం దూరం అయిపోతుందేమో, ఆ సామాజిక వర్గానికి వచ్చినటువంటి వ్యక్తులుగా భవిష్యత్తు మనకు ఉండదేమో అనేటువంటి భయం మీకు ఏమైనా ఉందా? ఇక్కడ ముద్రగడ తిట్టాలా ఇంకొక తిట్టాలనే ఉద్దేశం మాకు లేదు. ఏదైతే వాళ్ళు ప్రస్తావిస్తున్న అంశాలు ఉన్నాయో ఆ అంశాల మీద ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉంది. ఏ అంశాలు చేయాలి, ఏ అంశాలు ఎలా చేయాలి వాటి మీద ఒక క్లారిటీతో ముందుకెళ్తా ఉన్నాం. అటువంటిప్పుడు మీరు అనవసరం రాజకీయం చేసి కాపులకు శాశ్వతంగా నష్టం చేయొద్దని చెప్పి ఆ విధంగా చెప్తున్నాను తప్ప ఒక వ్యక్తిని తిట్టాల్సిన అవసరం మాకు లేదు. ఈరోజు విశాఖ ప్రాంతం నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి సీనియర్ నాయకులు మీరు, విశాఖకి రైల్వే జోన్లో ప్రత్యేకంగా ఇక్కడ కేటాయింపు ఉండబోతుంది, రైల్వే బడ్జెట్లో రైల్వే జోన్ రాబోతుంది అన్నది ముందే ఇచ్చినటువంటి కమిట్మెంట్. ఇంతవరకు ఆ దిశగా అడుగులు పడలేదు. ఏం చేస్తున్నారు మీరు? యాక్చువల్గా మీరు చెప్పిన విషయం మీద నేను కూడా స్వయంగా రైల్వే మినిస్టర్ గారిని కలిసాము, పీఎం గారిని కలిసాము, అందరితో మాట్లాడాం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే టెక్నికల్గా దానికి విశాఖపట్నం ప్రాబ్లం, బట్ ఆంధ్రప్రదేశ్కి గ్యారెంటీగా జోన్ ఇస్తాం మేము అని అంటున్నారు. తప్పకుండా అది రేపు సమావేశాలలో ఖచ్చితంగా ఒకసారి మళ్ళీ వెళ్ళి కలిసి దాని సాధన కోసం రాయపాటి గారు గుంటూరులో ఉన్నారు, అక్కడికి వెళ్ళేటువంటి ఆస్కారం ఉందా? అది చూడాలి. ఎందుకంటే టెక్నికల్గా ఉన్న ఇబ్బంది అంటే ఒకసారి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి బట్ ఆంధ్రప్రదేశ్కి జోన్ కావాలి, ఏది యాజ్ పర్ కమిట్మెంట్ అది వైజాగ్ ఇవ్వాలి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తంగా విశాఖ వాసులకి స్వయంగా గంటా శ్రీనివాస్ గారే అన్యాయం చేయదలుచుకున్నారు. ఖచ్చితంగా ఎట్టి బేస్లో విశాఖ నేను రాష్ట్రానికి మంత్రిని, బట్ అట్ ద సేమ్ టైం వైజాగ్ ఎక్కడ అన్యాయం జరిగితే నేను ఫస్ట్ దాన్ని ప్రొటెక్ట్ చేస్తాను. ఆ బాధ్యత నా పైన ఉంది. వైజాగ్ జోన్ కావాలి. సీఎం గారు కూడా స్వయంగా ప్రధానమంత్రితో కలిసి వైజాగ్లో జోన్ పెట్టమని కోరారు. కాబట్టి రాయపాటి సాంబశివరావు గారు ఇంకోరెడ్డి గారు అనేది అక్కడ ఇది మీ వైఫల్యం అనిపించలేదా గంటా శ్రీనివాస్ గారు? ఇది వ్యక్తిగతంగా నా వైఫల్యం లేకపోతే ఇంకొక వైఫల్యం కాదు. ఇప్పుడు ఇది ఏదైనా ఒకటి బీజేపీ రాష్ట్ర నాయకుడు స్వయంగా హరిబాబు గారు విశాఖ ఎంపీగా ఉన్నారు.
ఆ జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ మంత్రిగా మీరున్నారు, మీరెవరు పోయి లాబింగ్ చేయట్లేదా? ఖచ్చితంగా దీని మీద నేను చెప్తాను. నేను స్వయంగా నేను సురేష్ బాబు గారిని కలిశాను, అలాగే సీఎం గారితో పీఎం గారిని కలిశారు. వీళ్ళందరూ కలిసి కూడా వైజాగ్లో జోన్ అడుగుతా ఉన్నారు. మరి వాళ్ళు చెప్పే టెక్నికల్ ప్రాబ్లం ఏంటి, దాన్ని ఎలా ఓవర్కమ్ అనేది. ఇక హెచ్ఆర్డీ మంత్రిగా మీ విషయాన్ని తీసుకుంటే, హెచ్ఆర్డీ మంత్రిగా విద్యాశాఖలో ఈరోజు అనేక యూనివర్సిటీల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అభియోగం. మీరేం చేస్తారు? ఇది కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ గత ప్రభుత్వాల కాలంలో విద్యా వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. విద్య ఎలా ఉండిందంటే ఒక కదులుతున్న చెక్కకూరలాగా ఉండింది. గతంలో కాలేజీలు యూనివర్సిటీలు పెట్టినప్పుడు క్లబ్బుల్లో యూనివర్సిటీలు పెట్టారు. నెల్లూరు జిల్లాలో కొత్తగా యూనివర్సిటీ స్టార్ట్ చేస్తే ఒక క్లబ్లో యూనివర్సిటీ పెట్టారు. అటువంటి స్థాయి నుంచి మళ్ళీ దీంట్లో ఒక రిఫార్మ్స్ చేసి మళ్ళీ స్టేట్ని నాలెడ్జ్ స్టేట్గా చేయాలి, ఒక ఎడ్యుకేషన్ హబ్గా చేయాలని ఫస్ట్ టైం బడ్జెట్లో గతంలో ఎప్పుడు కూడా 10% ప్రభుత్వంలో కూడా మీరు 16.5% బడ్జెట్ పెంచి కన్వీనెంట్గా మర్చిపోతున్నట్టు. గత ప్రభుత్వంలో కూడా మంత్రిగా ఉన్న టైం చాలా కొద్ది సమయం. ఆ కొద్ది సమయంలో కూడా మళ్ళీ సమైక్యాంధ్ర ఉద్యమం ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ టైంలో ఎవరు ఏం చేయలేకపోయారు. విద్యా వ్యవస్థ అనేది మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పీఆర్పీ మీదుగా కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ మంత్రిగా కొనసాగినటువంటి వ్యక్తులు మీరు. దీంట్లో ఏమి నేను తప్పనట్లేదు, లేకపోతే హైడ్ చేయట్లేదు, ఇంకోటి చేయట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను మంత్రికి చేశాను, బట్ చేసింది కొద్ది కాలమే. ఆ టైంలో చేయడానికి అవకాశం లేదు, సమైక్యాంధ్ర ఉద్యమం వచ్చింది. మీ వేంకు నారాయణ విద్యా సంస్థలకు సంబంధించిన వ్యవహారాలు ప్రొటెక్ట్ చేయడానికి మాత్రం గంటా శ్రీనివాస్ గారు ముందుంటారు, కానీ మిగతా విషయాలు పెద్దగా పట్టించుకోరు అని. నారాయణ లేకపోతే ఇంకొక చైతన్య లేకపోతే ఇంకొక ఎక్సా వైఆర్ జెడ్ అనేది ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా నాకు ఇమ్మెటీరియల్. అనే హోల్ ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఏదైతే బెనిఫిట్ అవుతుంది అనే దాని మీద నేను చూస్తాను తప్ప దానివల్ల నారాయణకి నష్టం జరుగుద్దా లేకపోతే ఇంకొకరికి బెనిఫిట్ అవుతుందని నేను చూడలేదు. నారాయణకి నష్టం జరుగుతుందని అనేటువంటి ఉద్దేశంతోనే జంబ్లింగ్ విధానాన్ని మీరు ఆపేశారండి కదా? లేదు, ఖచ్చితంగా జంబ్లింగ్ 100% పెట్టాలని చివరిదాకా పోరాటం చేసింది నేనే. అయితే మొన్న పేరెంట్స్ మొత్తం అందరూ కూడా ముఖ్యమంత్రి గారితో రిప్రజెంట్ చేసి మీరు నెక్స్ట్ నుంచి పెట్టండి, ఇప్పుడు సడన్గా పెడితే పిల్లలు ప్రిపేర్ కావట్లేదు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. దట్టు తెలంగాణ రాష్ట్రంలో జంబ్లింగ్ లేదు. రేపు ఐఐటి లేకపోతే జేఈ మెయిన్స్లో ఈ 2 స్టేట్స్కి ఇంటర్ మార్క్స్ వెయిటేజ్లో కొంతమంది నష్టం జరుగుతుంది కాబట్టి ఇయర్కి మీరు ఎగ్జామ్ చేయండి అని చెప్తే కండిషన్గా కూడా ఇప్పుడు జీవో ఇస్తూ కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి ఖచ్చితంగా ప్రస్తుతానికి ఒక ఏడాది పోస్ట్ పోన్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ దానికి రీజన్ కూడా తెలంగాణకి అల్టిమేట్గా ప్రైవేట్ విద్యా సంస్థలకి, ముఖ్యంగా అతిపెద్ద ప్రైవేట్ విద్యా సంస్థగా ఉన్న నారాయణకి లాభం చేకూర్చడం కోసమే మీ నిర్ణయాలు. అంటే దాంట్లో నారాయణకి అయ్యే బెనిఫిట్ కంటే మిగతా వాళ్ళకి ఎక్కువ మంది బెనిఫిట్ అవుద్ది. ఎందుకంటే దాని అసలు ఆ ప్రపోజల్ జంబ్లింగ్ పెట్టాలి, దాని చివరి దాకా ఖచ్చితంగా అందరూ కలిసినా కూడా కాదని చెప్పింది నేనే. చివరికి పేరెంట్స్ ఎవరైతే కలిసిన తర్వాత ముఖ్యమంత్రి గారు సజెషన్ మేరకు దాని జంబ్లింగ్ తీసేసిన తప్ప స్వయంగా ఇప్పుడు కూడా వ్యక్తిగతంగా నాకైతే జంబ్లింగ్ మీద తీసేయడం నాకు ఇష్టం లేదు. వన్స్ సీఎం గారు పేరెంట్స్ మాటిన తర్వాత ఈ 1 సంవత్సరాన్ని మనం కన్సిడర్ చేద్దాం, నెక్స్ట్ నుంచి పెట్టమని చెప్తే అప్పుడు దాన్ని అనౌన్స్ చేసాం. అది మీరైతే వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు, కానీ అందులో ఎవరి ప్రయోజనాలు కాపాడడం కోసం ఈ కార్యక్రమం. ఈరోజు నారాయణ విద్యా సంస్థలకు సంబంధించిన వ్యవహారం తీసుకుంటే ఒక్కొక్క కాలేజీ ఒక్కొక్క జైల్లో ఉంటుంది అనేటువంటిది ఒక ప్రధాన అభియోగం. మీరేం చేయాలా విద్యామంత్రిగా ఉండి? డెఫినెట్గా అది మీరు చెప్పిన ఇష్యూ మీద ప్రభుత్వం దృష్టి పెడతా ఉంది. ఇది నాట్ ఓన్లీ నారాయణ, ఈ రాష్ట్రంలో ప్రైవేటు విద్యా వ్యవస్థని ఖచ్చితంగా దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. దానికి సమయం ఆసనమైంది. మీరు చెప్పిన ఫెసిలిటీస్ కానీ లేకపోతే ఫీజుల కలెక్షన్స్ కానీ ఇటువంటి మీద దృష్టి పెడతాం. భయంకరంగా ఉంటాయి. అందుకే నేను మీరు అడగముందు నేనే చెప్తున్నాను, ఫీజులు భయంకరంగా ఉంటాయి. డెఫినెట్గా అదే పిల్లలకి సంబంధించిన పూర్తి మనోవికాసానికి ఏమాత్రం ఆస్కారం లేకుండా అక్కడ ఒక ప్లే గ్రౌండ్ లేకపోతే కనీసం ఒక ఆక్సిజన్ ప్రాపర్గా వచ్చేటువంటి మెకానిజం ఉండదు. అటువంటి ఒక జైల్లో పిల్లల్ని ఈరోజు మగ్గబెట్టేటువంటి ప్రయత్నం విద్యామంత్రిగా మీరు చేస్తున్నారు కదా? డెఫినెట్గా దాని మీద దృష్టి పెడతాం. ఇప్పుడు ఖచ్చితంగా తెలుసు హై టైం డెఫినెట్గా దృష్టి పెట్టాలి. దాంట్లో నారాయణ ఉన్నారా చైతన్య ఉన్నారా ది మెటీరియల్. ఈరోజు నారాయణ అనేది ఒక పార్టే. నారాయణ మొత్తం ప్రైవేట్ విద్యా వ్యవస్థ మొత్తం నారాయణ చేతుల్లో లేదు. అంతకంటే ఇంకా చాలా ఎక్కువ మంది చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మేజర్ పోర్షన్ వారిని మాత్రం మీరు బాగా ఒకవేళ ఉన్నా కూడా నారాయణ నష్టమైనా కూడా ఈ ప్రక్షాళనలో ఎవరిని స్పేర్ చేయం. వ్యక్తిగతంగా ఒకసారి పొలిటికల్ ఇష్యూకి వస్తే లాస్ట్ ఇయర్ ఈ ప్రభుత్వానికి చివరి సంవత్సరంలో మళ్ళీ మీరు పార్టీ మారిపోయేటువంటి ఆస్కారం ఉన్నది ఒక ప్రచారం, అవునా కదా? ఎందుకు మీకు అనుమానం వచ్చింది? ఫస్ట్ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి మీరు తెలుగుదేశం పార్టీ రాబోయేటువంటి రోజుల్లో అధికారంలోకి వస్తుందో రాదు అనేటువంటి ఒక అనుమానంతో మళ్ళీ మీరు పార్టీ మారిపోతారా? ప్రసక్తే లేదు. ఖచ్చితంగా 100% రాబోయే 25 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటారు. దీంట్లో రెండో ఆలోచన అవసరం లేదు. అటువంటి ఆలోచన లేని వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు ఒక భ్రమలో ఉన్నారు తప్ప ఖచ్చితంగా ఈ రోజు ప్రభుత్వం కమిట్మెంట్తో పనిచేస్తుంది. మీరే మీ కొంతమంది సన్నిహితుల దగ్గర లాస్ట్ ఇయర్ అప్పుడు చూసుకుందాలే అప్పుడు సంగతి అప్పుడు అనేటువంటి ఒక కామెంట్ చేసినట్టు నిజంగా అసలు అటువంటి అవసరం లేదు. నాకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో కమిట్మెంట్ ఏంటంటే నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి నన్ను ఒక ఇంగ్లీష్ పేపర్ ఇంటర్వ్యూ చేస్తే హూ ఈజ్ యువర్ పొలిటికల్ మెంటర్ అంటే నేను స్ట్రైట్ అవే చెప్పాను చంద్రబాబు నాయుడు నా పొలిటికల్ మెంటర్ అని చెప్పని.
నన్ను చాలామంది అడిగారు, నువ్వు కాంగ్రెస్ మంత్రిగా ఉండి నువ్వు చంద్రబాబు గారిని పొలిటికల్ అంటున్నావు అంటే 2014 సార్వత్రిక ఎన్నికల కంటే ముందు మీరు అంచనా వేసుకుని బేరీ చేసుకుని ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అనేటువంటి ఒక ఆలోచన చేసుకుని అల్టిమేట్గా కాంగ్రెస్ని విడి తెలుగుదేశంలో చేరారు. 2019 ఎన్నికల కంటే ముందు కూడా అదే పనిచేస్తారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరటం అనేది మేము కాంగ్రెస్ పార్టీలో అనుకుని మేము చేరలేదు. మేము ఆ రోజు కొన్ని కారణాల వల్ల ప్రజారాజ్యం పార్టీలో చేస్తే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ అయింది. అందుకోసం మేము కాంగ్రెస్ పార్టీ మెంబర్ అయ్యాం తప్ప మేము కాంగ్రెస్ పార్టీలో మాకేం అసోసియేషన్ కానీ ఇంకోటి 2014 ఎన్నికల ముందు మళ్ళీ ఈ సమైక్యాంధ్ర మూవ్మెంట్ రావడంతో మేము కాంగ్రెస్ పార్టీలో నుంచి ఆ రోజు బయటికి రావటం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఆయనైతే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలడు, ఆయన డైరెక్షన్లోనే ఆయన ఆధ్వర్యంలోనే ఈ స్టేట్ ఒక షేప్ తీసుకోగలదు ఉద్దేశంతో ఆ రోజు ఆయన కలిసి చెప్పి ఆయన దగ్గర చేరాం. ఆయన రోజు కంఫర్టబుల్గా పనిచేస్తూ ఉన్నారు, బ్రహ్మాండంగా. ఆ రోజు బేరీజ్ వేసుకుని ఒక నిర్ణయం తీసుకున్నారు. అల్టిమేట్గా మీరు దాన్ని బేరీజ్ అనండి లేకపోతే ఇంకోటి అనండి, అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు బెటర్ అని 2019 కూడా అసలు ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికిను చంద్రబాబు నాయుడుకి కంపారిజన్ చేయకూడదు. చంద్రబాబు నాయుడు గారి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ అంత ఏజ్ లేదు ఆయనకి. ఆయన యాటిట్యూడు, ఆయన వ్యవహార శైలి, ఆయన క్యారెక్టరు, ఈయన యాటిట్యూడ్కి అసలు కంపారిజన్ చేయకూడదు. చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారితో కంపేర్ చేస్తే అర్థం తప్ప జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక బచ్చ, పొలిటికల్గా ఒక అనుభవం లేని అపరిపక్వతతో ఉన్న అవగాహన లేని అసమర్థ ప్రతిపక్ష నాయకుడు ఆయన ఈయనకి ఎలా కంపేర్ చేస్తావు? అసలు ఇన్ని తిట్లు తిడుతున్నారు, మళ్ళీ ఇబ్బంది ఏం పర్లేదు, అదేం పర్లేదు. నేను జనరల్గా ఎవరిని వ్యక్తిగతంగా తిట్టను, నేను పాలసీస్ మాట్లాడతా తప్ప. ఇప్పుడు ఈరోజు ఉన్న సిచ్యువేషన్, ఈరోజు అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక క్రూషియల్ జంక్చర్లో ఉన్నాం. ఇటువంటి సమయంలో కేవలం రాజకీయ లబ్ధి కోసం ఈ విధంగా కాల్బని కేసులో లేకపోతే పట్టిసీమను అడ్డుకోవటం, అమరావతి అడ్డుకోవటం, భోగాపురం ఎయిర్పోర్ట్ అడ్డుకోవటం, ఏది వచ్చినా అడ్డుకోవటం, ఇక్కడ ఏం జరగకూడదు. చివరికి ఈరోజు ఒక స్టేట్కి ఎటువంటి బ్రాండ్ ఇమేజ్ చేస్తున్నారంటే అదేదో అక్కడ అన్ని అన్యాయాలు అక్రమాలు అవుతాయని ఒక విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి నష్టం కాదు, ఈ రాష్ట్ర ప్రజలకు నష్టం. చంద్రబాబు నాయుడు పొగుడుతున్నారు కానీ ఏమో భవిష్యత్తులో ఎలా ఉంటుందో అనేటువంటి ధోరణి మీకు కూడా ఉందా? కొంచెం ప్రసక్తే లేదు. 100% వీఆర్ విత్ హిమ్. ఆయనతో పాటు చివరిదాకా నడుస్తాం. ఖచ్చితంగా మాకు అనుకున్న విధంగా ఏ హామీలు ఇచ్చామో అవన్నీ అమలు చేస్తా ఉన్నాం. 2019 కాదు, 24 కాదు, 29 మీరు చెప్పినటువంటి మాటలన్నీ కూడా రికార్డెడ్గా ఉన్నాయి. భవిష్యత్తులో మీరు కన్వీనెంట్గా మాటల్ని మార్చుకుంటారా లేక ఇదే మాట్లాడతారా? అవసరం లేదు, చెప్తున్నా ఇదే మాటకి నిలబడి ఉంటారు. ఇదే మాటకి నిలబడి ఉంటారు. మీరు ఏదో ఒక విధంగా కన్విన్స్ చేసి ఏదో చెప్పించాలని ట్రై చేస్తారు తప్ప మా మనసులోని భావాలు ఆలోచనలు మీరు మాకు కలిగించొద్దు. క్లియర్గా ఉంది. అటువంటి ఆలోచన నాకే లేదు. కానీ మీ రాజకీయం ఎలా ఉంటుందో చూద్దాం. ఇది గంటా శ్రీనివాస్ అనుకుంటా. నెక్స్ట్ కనుక మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి TV9.